తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన యశోద ఇప్పుడు ఒకేసారి గుండె ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీని సక్సెస్ఫుల్ గా నిర్వహించి రికార్డు సృష్టించింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన నితీష ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా ఆమె గుండె ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరింది. పాపను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చారు. మెదడులో రక్తస్రావం వల్ల చనిపోయిన ఓ మహిళ అవయవాలను పాపకు అమర్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం, యశోద హాస్పిటల్స్ యాజమాన్యం ప్రయత్నంతోనే తమ బిడ్డ బతికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. హార్ట్ చేసినాం, మనం లంగ్ చేయగలిగినాం, కానీ లంగ్ అండ్ హార్ట్ అనేది రెండు కలిపి చేయటం ఇది మొట్టమొదటిసారి డాక్టర్ నరేష్ గారు చాలా శ్రమ కోర్చి చేయగలిగారు. అదేవిధంగా పాప అదృష్టాన మంచిగా రిజల్ట్ మంచిగా వచ్చింది. అది కూడా యంగ్ వయసు కాబట్టి కూడా మేము చాలా కష్టపడి చేయగలిగినాం. ఇది చేస్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బు ఇచ్చిండ్రు ఒక ఆర్గన్ కోసం. మనం కూడా హాస్పిటల్ తరఫు నుంచి కూడా కొంచెం సాయం చేసి ఆ ఖర్చు పాప దగ్గర నుంచి ఏమి డబ్బు లేకుండా 2 ఆర్గన్లకు కూడా సపోర్ట్ అయ్యేటట్టు చేయగలిగినాం. చాలా సంతోషం. ఇది కుడివైపు హార్ట్ ఫెయిల్యూర్. దీనికి సిమ్టమ్స్ ఇప్పుడు పాపకి ఏంటంటే సిమ్టమ్స్ ఆయాసము, గిడ్డినెస్ అంటే తల తిరగడము, ఒకసారి పడిపోతారు, చక్కెర వచ్చి పడిపోతారు. సో ఇట్లా ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. తర్వాత మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ సర్వైవల్ అంటే జనరల్గా మనం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకపోతే సర్వైవల్లో ఒక 3 yearsకి మోస్ట్ ఆఫ్ దమ్ విల్ నాట్ సర్వ్. చాలా మంది సర్వైవ్ అవ్వరు. 3 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరు. ఈ ఆపరేషన్ లో నరేష్ కుమార్ సార్ టీం చాలా మాకు తృప్తినిచ్చింది సార్. చాలా మా పాపను అయితే చాలా బాగా చూసుకున్నారు. మా పాపకు ఒక కొత్త జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు సార్ నరేష్ కుమార్ సార్కి. యశోద హాస్పిటల్ యజమానికి కూడా అందరూ నర్సు కానీ ఇంకా అందరూ చాలా మంచి ఇది చేశారు సార్ మాకు.